పాఠశాలని దగ్గరికి పిలిచింది. దగ్గరికి రా నాయన, దగ్గరికి రా. ఆశ్చర్యపడేది, ఏంటి చెట్టు ఏమిటి మాట్లాడుతుంది, నీవు ఎలాగో నా దగ్గరికి వచ్చావు కదా నాయన, నేను ఇప్పుడు బదరీ క్షేత్రానికి వెళ్తున్నాను, నీ దగ్గరికి రాలేదు, నేను వెళ్తున్నా. నాకు తెలుసు నా సమస్యల గురించి ఆ నారాయణ స్వామికి అడగయ్యా, ఎందుకయ్యా నా సమస్య ఎట్లయింది, ఒక పురుగు తినటం లేదు, ఒక మనిషి తినటం లేదు, కింద పడిపోతున్న ఒక పక్షి రాలేదు, నువ్వన్నా తింటా ఉంటే నీకు బుద్ధి పుట్టలేదు అంటున్నావు, ఇప్పుడే రొట్టె తిన్నానంటున్నావు, ఏమిటి కదా ఇది, నాకు పరిష్కారం చేసి పెట్టు అని ప్రార్థన చేసింది. తమాషాగా ఉంది అనుకున్నాడు, ఏంటి ఇట్లా ఉంది, మా చెట్టు ఏమిటి మాట్లాడుతుంది అనుకున్నాడు. మరికొంత దూరం వెళ్ళేసరికి అతనికి ఒక పాము పుట్ట కనపడింది. పాము పుట్ట కనపడుతున్న అందరికీ మామూలుగా పుట్టలో పాము ఉంటుంది కదా, నిజమే. అందులోంచి ఒక పెద్ద పాము బయటకు వచ్చింది. మానవ భాషలో, అయ్యా నా దీన స్థితి చూడు, వచ్చేపోయే వాళ్ళు రాళ్లతో నన్ను ఎంత బాధ పెడుతున్నారో, అసలు నేను ఎవరికి ఏమీ హాని చెయ్యను, అని కూడా అన్నాను.